పాలిటీ అండ్ గవర్నెన్స్ రాష్ట్రాల అంశాలు. హిమాచల్ ప్రదేశ్లో మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు. హిమాచల్ ప్రదేశ్లో ఇకపై మహిళల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లు. నిర్దేశిత వయసు కంటే తక్కువ వయసున్న మహిళలకు పెళ్లి చేస్తే నేరం అవుతుంది. మహిళా కనీస వివాహ వయసును 18 నుంచి 21 ఏళ్లకు పెంచుతూ హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 స్థానంలో బాల్య వివాహాల హిమాచల్ ప్రదేశ్ నిషేధ చట్టం సవరణ 2024 తీసుకువచ్చారు. 2006 నాటి చట్టం ప్రకారం మహిళల కనీస వివాహ వయస్సు 18 ఏళ్లు కాగా పురుషుల కనీస వివాహ వయస్సు 21 ఏళ్లుగా ఉంది. హెచ్ఎల్యూలో నెలసరి సెలవు విధానం అమలు. ఛత్తీస్గఢ్లోని హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ హెచ్ఎల్యూ విద్యార్థులకు పీరియడ్స్ సెలవు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. 2024 జూలై 1 నుంచి యూనివర్సిటీలో దీనిని అమలు చేస్తున్నట్లు పేర్కొంది. కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దేశంలో తొలిసారిగా ఈ విధానాన్ని ప్రారంభించింది. తర్వాత పంజాబ్ యూనివర్సిటీ ఆఫ్ చండీగఢ్, గువాహటి యూనివర్సిటీ ఆఫ్ అస్సాం, నల్సార్ యూనివర్సిటీ హైదరాబాద్, అస్సాంలోని తేజ్పూర్ యూనివర్సిటీలు కూడా ఈ విధమైన సెలవు విధానాన్ని ప్రారంభించాయి. ముస్లిం మ్యారేజెస్ యాక్ట్ రద్దు. అస్సాం ముస్లింల పెళ్లిళ్ళు విడాకులకు ప్రభుత్వ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ అస్సాం అసెంబ్లీ బిల్లును ఆమోదించింది. ముస్లిం పెళ్లి విడాకుల చట్టం 1935 స్థానంలో కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజెస్ అండ్ డైవర్సెస్ బిల్లు 2024ను తీసుకొచ్చింది. బాల్య వివాహాలకు బహుభార్యతత్వానికి అడ్డుకట్ట వేయడానికి హిమంత బిస్వ శర్మ సర్కార్ ఈ కొత్త బిల్లును తెచ్చింది. గతంలో ఖాజీలు చేసిన పెళ్లిళ్లు చెల్లుబాటు అవుతాయని, ఇకపై జరిగే వాటికి మాత్రమే రిజిస్ట్రేషన్ తప్పనిసరిని సీఎం హిమంత వివరణ ఇచ్చారు. కొత్త చట్టంలో ముస్లిం అమ్మాయిల కనీస వివాహ వయస్సును 18 ఏళ్లుగా పేర్కొన్నారు. వరుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. కరుణానిధి శత జయంతి సందర్భంగా ₹100 నాణ్యం విడుదల. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి శత జయంతి సందర్భంగా కరుణానిధి శత జయంతి స్మారక ₹100 నాణ్యాన్ని 2024 ఆగస్టు 18న చెన్నైలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ విడుదల చేశారు. మొదటి నాణ్యాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అందుకున్నారు. డిఎంకే ప్రభుత్వం ఏడాది పొడవునా కరుణానిధి శత జయంతి ఉత్సవాలను జరిపింది. ఆయన ముఖ చిత్రంతో కూడిన ₹100 నాణ్యాన్ని కేంద్రం విడుదల చేసింది. బలవంతపు మత మార్పిడికి శిక్షలు పెంచిన ఉత్తరప్రదేశ్. చట్టవిరుద్ధ మత మార్పిడి సవరణ బిల్లు 2024కు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శిక్షలను మరింత పెంచారు. మోసపూరితంగా బలవంతంగా మత మార్పిడులకు పాల్పడినట్లు తేలితే యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తారు. గతంలో ఈ చట్టం కింద గరిష్టంగా 10 ఏళ్ల శిక్ష, ₹50,000 జరిమానా ఉండేది. జమ్మూ కాశ్మీర్ పాఠశాలల్లో జాతీయ గీతం తప్పనిసరి. కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ పాఠశాలలోని జాతీయ గీతం జనగణమన ఆలపించడం తప్పనిసరి అని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఒక సర్క్యులర్ జారీ చేశారు. అతి పొడవైన ప్రజాస్వామ్య మానవహారం. ప్రపంచంలో అతి పొడవైన మానవహారానికి కర్ణాటక వేదిక అయింది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని సెప్టెంబర్ 15న పురస్కరించుకొని 2500 కిలోమీటర్ల పొడవున మానవహారాన్ని ఏర్పాటు చేసి కన్నగిడులు రికార్డు సృష్టించారు. ఆ రాష్ట్రంలోని బీదర్ నుంచి చామరాజనగర్ వరకు 31 జిల్లాలను కలుపుతూ ఈ మానవహారం కొనసాగింది. ఇందులో దాదాపు 25 లక్షల మంది పాల్గొన్నారు. తమిళనాడులో తమిళగ వెట్రి కళగం పార్టీ మొదటి మహానాడు. తమిళ సినీ నటుడు విజయ్ తాను స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ తొలి రాష్ట్ర మహానాడును లక్ష్య ప్రకటన సభగా విలుపురం జిల్లా విక్రవాండి సమీపంలో నిర్వహించారు. తమిళనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉదయనిధి స్టాలిన్. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన మంత్రివర్గాన్ని 2024 సెప్టెంబర్ 28న పునర్వ్యవస్థీకరించారు. ఇందులో సీఎం స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్కు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి లభించింది. ఉదయనిధి డిఎంకే యువజన విభాగం అధ్యక్షుడు. మధ్యప్రదేశ్ పంచాయతీ ఉప ఎన్నికల్లో కాగితరహిత ఓటింగ్. మధ్యప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం భోపాల్ జిల్లాలోని పంచాయతీ ఉప ఎన్నిక
గాను ఒక బూత్ను కాగితరహిత ఓటింగ్ను విజయవంతంగా నిర్వహించింది. దేశంలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన ఈ ఓటింగ్లో 84% ఓట్లు పోలైనట్లు అధికారులు తెలిపారు. వైనాడ్లో నామినేషన్ వేసిన ప్రియాంక గాంధీ. కేరళలోని వైనాడ్ లోక్సభ స్థానం ఉప ఎన్నికకు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తల్లి సోనియా గాంధీ, సోదరుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెంట రాగా ఆమె నామినేషన్ పత్రాలు సమర్పించారు. నవంబర్ 1వ తేదీ అవతరణ దినోత్సవాలు జరుపుకున్న 5 రాష్ట్రాలు. నవంబర్ 1వ తేదీ హర్యానా, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఛత్తీస్గఢ్, కేరళ రాష్ట్రాలు తమ అవతరణ దినోత్సవాలు జరుపుకున్నాయి. మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ రాష్ట్రాలు 1956లో రాష్ట్రాలుగా అవతరించాయి. హర్యానా 1966లో రాష్ట్ర హోదా పొందింది. ఛత్తీస్గఢ్ 2000లో మధ్యప్రదేశ్ నుంచి వేరుగా రాష్ట్రంగా ఏర్పడింది. హిమాచల్ ప్రదేశ్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెన్షన్ బంద్. ఒక రాజకీయ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి ఫిరాయించి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వవద్దని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. జన్ స్వరాజ్ పార్టీని ప్రారంభించిన ప్రశాంత్ కిషోర్. ఎన్నికల ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పట్నాలోని వెటర్నరీ కళాశాల మైదానంలో నిర్వహించిన సభలో జన్ స్వరాజ్ పార్టీ అనే కొత్త పార్టీని ఆయన అధికారికంగా ప్రకటించారు. ఇండియన్ ఫారిన్ సర్వీస్ మాజీ అధికారి మనోజ్ భారతిని కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై ముడా కేసు. మైసూరు నగరాభివృద్ధి సంస్థ ముడా స్థలాల పంపిణీ అక్రమాల్లో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై ఆ రాష్ట్రంలో కేసు నమోదైంది. మైసూరు లోకాయుక్త ఎస్పీ ఉదేశ్ ఈ కేసు నమోదు చేశారు. లద్దాఖ్లో 5 కొత్త జిల్లాల ఏర్పాటు. కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో కొత్తగా మరో 5 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2024 ఆగస్టు 26న ప్రకటించారు. లద్దాఖ్, జన్స్కర్, ద్రాస్, షామ్, శుబ్రా, చాంగ్థాంగ్లను జిల్లాలు నూతనంగా రూపుదాల్చనున్నాయి. 2019లో పూర్వపు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూ కాశ్మీర్ను అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లడాఖ్ను సాధారణ కేంద్రపాలిత ప్రాంతంగా విభజించింది. శాసనసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పాలన నియంత్రణలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ లేహ్, కార్గిల్ 2 జిల్లాలు ఉన్నాయి. తాజా నిర్ణయంతో ఈ జిల్లాల సంఖ్య 7కు చేరుకుంది. భారతదేశంలో మొట్టమొదటి రాజ్యాంగ ఉద్యానవనం పూణేలో. భారత సైన్యం, పునీత్ బాలన్ గ్రూప్ కలిసి పూణేలో భారతదేశంలోని మొట్టమొదటి రాజ్యాంగ ఉద్యానవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ జనరల్ అజయ్ కుమార్ సింగ్ నేతృత్వం వహించారు. 2047 నాటికి భారతాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి రాజ్యాంగంలో పేర్కొన్న విధులను పౌరులు గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను ఈ సందర్భంగా చెప్పారు. నాగా సంఘర్షణను పరిష్కరించడానికి నాగాలాండ్ కమిటీ ఏర్పాటు. నాగాలాండ్ ప్రభుత్వం నాగా రాజకీయ సమస్యలకు న్యాయమైన మరియు సమ్మిళిత పరిష్కారాన్ని కనుగొనే విస్తృత లక్ష్యంతో రాజకీయ వ్యవహారాల కమిటీ PACని ఏర్పాటు చేయనున్నట్టు 2024 మే 9న ముఖ్యమంత్రి నీఫియూ రియో అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రకటించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కెనియే లెజిస్లేచర్ పార్టీ నాయకులకు రాజకీయ సంప్రదింపుల కమిటీలు PCC లేదా PCCT ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. నాగా రాజకీయ సమస్య బ్రిటిష్ వలస రాజ్యాల కాలం నాటిది. దీనిలో నాగాలు 1947లో స్వతంత్రం పొందారు. నాగా నేషనల్ కౌన్సిల్ సాయుధ తిరుగుబాటును ప్రారంభించింది. అయితే 1950ల చివరలో భారత ప్రభుత్వం దానిని అణిచివేసింది. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్, తర్వాత NSCN-IM మరియు NSCN-K వర్గాలుగా విడిపోయి సార్వభౌమ నాగాలాండ్ కోసం పోరాటాన్ని కొనసాగిస్తుంది. 1997లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే సమస్య అపరిష్కృతంగానే ఉంది.
NSCN-IM ద్వారా ప్రత్యేక జెండా మరియు రాజ్యాంగం కోసం డిమాండ్ల కారణంగా చర్చలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. మేఘాలయ మొదటి మహిళా డీజీపీగా ఇదాసిసా నోంగ్రాంగ్ 2024 మే 11న సీనియర్ IPS అధికారి ఇదాసిసా నోంగ్రాంగ్ మేఘాలయ మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా అధికారికంగా ప్రకటించారు. ఒలియాండర్ను నిషేధించిన కేరళ దేవాలయాలు. సురేంద్రన్ అనే 24 ఏళ్ల మహిళ ప్రమాదవశాత్తు ఒలియాండర్ కేరళలో అరాలి అని పిలుస్తారు ఆకులను తిని మరణించిన తర్వాత కేరళలోని 2 ప్రధాన మత ఆలయ బోర్డులు ఆలయ నైవేద్యంలో ఒలియాండర్ పువ్వుల వాడకంపై నిషేధం విధించారు. ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మరియు మలబార్ దేవస్థానం బోర్డు ఈ సత్వర చర్య మతపరమైన నైవేద్యాలు మరియు ప్రసాదాలలో పువ్వుల వాడకాన్ని పరిమితం చేయడం ద్వారా భవిష్యత్తులో జరిగే సంఘటనలను నివారించడం లక్ష్యంగా పెట్టుకుంది. 23 ఫెరోసియస్ కుక్కల జాతులను నిషేధించిన తమిళనాడు పశుసంవర్ధక శాఖ ఇటీవల రోట్వీలర్, పిట్బుల్ టెర్రియర్ మరియు తోసా ఇను వంటి ప్రసిద్ధ జాతులతో సహా ఉగ్రమైనదిగా భావించే 23 కుక్కల జాతులపై నిషేధాన్ని ప్రకటించింది. చెన్నైలో ఇటీవల రోట్వీలర్ జాతి కుక్క పిల్లవాడిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. శరావతి టెండర్ వివాదం. ₹8,300 కోట్ల శరావతి పంప్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ టెండర్ ప్రక్రియకు సంబంధించి కర్ణాటక పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కేసీపీఎల్పై ఇంజనీరింగ్ దిగ్గజం లారెన్స్ అండ్ టూబ్రో LNT దాఖలు చేసిన అప్పీలును కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది. టెండర్ ప్రక్రియ చట్టబద్ధత మరియు టెండర్ సమయపాలనను నిర్ణయించడానికి KPCL అధికారాన్ని ధృవీకరిస్తూ కోర్టు KPCLకి అనుకూలంగా తీర్పునిచ్చింది. KPCL ఫిబ్రవరి 2, 2024 శరావతి పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ కోసం 21 రోజుల టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించింది. టెండర్లో పాల్గొనని LNT ఈ ప్రక్రియలో అనవసరమైన హడావిడి చేసిందంటూ అభ్యంతరాలు లేవనెత్తింది. LNT 21 రోజుల వ్యవధి అసాధారణంగా తక్కువగా ఉందని మరియు సాధారణంగా కనీసం 90 రోజులు అవసరమని వాదించింది. చట్టవిరుద్ధమైన PSA నిర్బంధానికి పరిహారం చెల్లించాలని జమ్మూ అండ్ కాశ్మీర్ హైకోర్టు ఆదేశం. జమ్మూ కాశ్మీర్ హైకోర్టు కేంద్రపాలిత పరిపాలనకు నిషేధిత జమాతే ఇస్లామీ మాజీ అధికారి ప్రతినిధి ఆలీ మహమ్మద్ లోన్ను ప్రజా భద్రత చట్టం PSA కింద అక్రమంగా నిర్బంధించినందుకు ₹5 లక్షల పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చింది. PSA నిర్బంధానికి కోర్టు రాష్ట్రానికి జరిమానా విధించడం ఇదే మొదటిసారి. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్. PSA అనగా పబ్లిక్ సేఫ్టీ యాక్ట్. PSA అనేది భారతదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ నిరోధక నిర్బంధ చట్టం. ఇది 2 సంవత్సరాల వరకు విచారణ లేకుండా ఒక వ్యక్తిని నిర్బంధించడానికి అధికారులను అనుమతిస్తుంది. ఈ చట్టం 1978లో పబ్లిక్ ఆర్డర్ను కాపాడడానికి మరియు హింస మరియు స్మగ్లింగ్ను నిరోధించడానికి ప్రవేశపెట్టబడింది. శారీరక శిక్షను తొలగించేందుకు మార్గదర్శకాలను అమలు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు ఆదేశం. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ అందించిన పాఠశాలల్లో శారీరక శిక్షల తొలగింపు మార్గదర్శకాలను అమలు చేయాలని మద్రాసు హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. కామచ్చి శంకర ఆరుముగం దాఖలు చేసిన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ న్యాయమూర్తి జస్టిస్ SM సుబ్రహ్మణ్యం పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలల్లో శారీరక దండన అనేది భారతదేశంలో చాలా కాలంగా ఉన్న సమస్య. చాలామంది పిల్లలు ఉపాధ్యాయులు మరియు పాఠశాల అధికారుల చేతుల్లో శారీరక మరియు మానసిక వేధింపులకు ఎదుర్కొంటున్నారు. NCPCR కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ చట్టం 2005 కింద స్థాపించబడిన ఒక చట్టబద్ధమైన సంస్థ. రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు మరియు సిఫార్సులను జారీ చేయడం ద్వారా ఈ పద్ధతిని తొలగించడానికి కృషి చేస్తుంది.
మార్గదర్శకాలను తమిళనాడులోని అన్ని విద్యా సంస్థలకు మరియు జిల్లా విద్యా అధికారులకు తప్పనిసరిగా తెలియజేయాలి. పిల్లల మానసిక ఆరోగ్యాన్ని కాపాడేందుకు మార్గదర్శకాలను పక్కాగా పాటించేలా పాఠశాల అధికారులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు. బాలీవుడ్ నటి కరీనా కపూర్కు మధ్యప్రదేశ్ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2021లో ఆమె రాసిన కరీనా కపూర్ ఖాన్స్ ప్రెగ్నెన్సీ బైబుల్ ది అల్టిమేట్ మాన్యువల్ ఫర్ మామ్స్ టు బీ పుస్తకంలో బైబుల్ పదాన్ని తొలగించాలంటూ న్యాయవాది క్రిస్టోఫర్ ఆంథోనీ వేసిన పిటిషన్లో భాగంగా ఈ నోటీసులను పంపింది. శీర్షికలో బైబిల్ అనే పదం క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీస్తుందని ఆరోపిస్తూ తొలుత ఆయన ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కేసుకు సంబంధించి పోలీసులు విచారణ నివేదికను సమర్పించకపోవడంతో 2022 ఫిబ్రవరి 26న కోర్టు ఈ అభ్యర్థనను కొట్టివేసింది. దీనిని సవాల్ చేస్తూ అనంతరం ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ జిఎస్ అహ్లూవాలియా బెంచ్ కరీనా కపూర్ సహా రచయిత్రి అతిథి షా భింజ్వానీ, అమెజాన్ ఆన్లైన్ షాపింగ్ జగర్నాట్ పబ్లిషింగ్ కంపెనీ, రాష్ట్ర ప్రభుత్వం, జబల్పూర్ ఎస్పీ, ఒమిటి పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జికి నోటీసులు పంపించింది. లైంగిక వేధింపు కేసులో బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్. లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి కోల్కతా పోలీసుల నుంచి వచ్చే ఎలాంటి సామాన్లకు పట్టించుకోవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాజ్భవన్ ఉద్యోగులందరికీ స్పష్టం చేశారు. గవర్నర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళా ఉద్యోగి ఫిర్యాదు చేశారు. దీనిపై కోల్కతా పోలీసులు విచారణ బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో గవర్నర్ ఈ మేరకు స్పందించారు. రాజ్యాంగంలోని 361 క్లాజ్ 2(3) అధికరణం ప్రకారం గవర్నర్పై విచారణ దర్యాప్తుకు ఎలాంటి చర్యలు చేపట్టే అధికారం రాష్ట్ర పోలీసులకు లేదని ఆనంద్ బోస్ పేర్కొన్నారు. పదవిలో ఉండగా రాష్ట్రపతి గవర్నర్లపై ఎలాంటి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టడానికి వీల్లేదు, అరెస్టు, జైల్లో పెట్టడానికి ఎలాంటి ప్రక్రియను చేపట్టకూడదు అని రాజ్భవన్ ఉద్యోగులకు పంపిణీ సందేశంలో తెలిపారు. గవర్నర్ ఏడీసీగా తొలిసారిగా మహిళ మనీషా పాటిని. దేశంలో గవర్నర్ ఏడీసీ ఎయిడ్ ది క్యాంప్గా తొలిసారి ఓ మహిళ నియమితులయ్యారు. ఇండియన్ ఎయిర్ఫోర్స్ 2015 బ్యాచ్కు చెందిన స్క్వాడ్రన్ లీడర్ మనీషా పాటిని తన ఏపీడీగా నియమిస్తూ మిజోరాం గవర్నర్ కంబంపాటి హరిబాబు ఉత్తర్వులు ఇచ్చారు. త్రివిధ దళాలకు చెందిన ఒక అధికారిని ఏడీసీగా నియమించుకునే అధికారం దేశంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్కు ఉంటుంది. అరుణాచల్ ముఖ్యమంత్రి సహా 10 మంది ఏకగ్రీవం. అరుణాచల్ ప్రదేశ్లో ముఖ్యమంత్రి పెమా ఖండు, ఉప ముఖ్యమంత్రి చౌనా మే సహా 10 మంది భాజపా అభ్యర్థులు శాసనసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియడంతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పవన్ కుమార్ సైన్ ఈ విషయం వెల్లడించారు. తవాంగ్ జిల్లా ముక్తో నియోజకవర్గం నుంచి ఖండు ఒక్కరే నామినేషన్ వేశారు. 6 చోట్ల ఇలా ఒక్కొక్క నామినేషన్ రాగా 4 చోట్ల ప్రత్యర్థులు తమ నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. దీంతో 10 మంది ఎలాంటి పోటీ లేకుండా విజేతలయ్యారు. ఖండు అసెంబ్లీకి ఎన్నిక కావడం ఇది 4వసారి. ముస్లిం వివాహ చట్టం రద్దుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం. అస్సాం ముస్లిం వివాహాలు విడాకుల నమోదు చట్టం 1935 రద్దుకు అస్సాం మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. బాల్య వివాహాలకు స్వస్తి పలికేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చట్ట ప్రకారం వరుడు, వధువులకు అవసరమైన కనీస వివాహ వయసు 21 సంవత్సరాలు, 18 సంవత్సరాలు రాకపోయినప్పటికీ వివాహ నమోదు చేసేందుకు అవసరమైన నిబంధనలు ఈ చట్టంలో ఉన్నాయి. బహుభార్యతత్వం నిషేధం దిశగా అస్సాం. బహుభార్యతత్వంపై నిషేధం దిశగా అస్సాం ప్రభుత్వం 4 సభ్యులతో నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. బహుభార్యతత్వాన్ని నిషేధించి శాసనం చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉందా లేదా అనే అంశాన్ని ఈ కమిటీ పరిశీలించనుంది. అధికరణం 25లోని ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన ఆదేశిక సూత్రాల రాజ్య విధానంతో పాటు ముస్లిం పర్సనల్ లా షరియత్ అప్లికేషన్ చట్టం 1937 నిబంధనలను ఈ కమిటీ పరిశీలించనుంది. మహారాష్ట్రలో
మతాంతర వివరాల సేకరణకు కమిటీ. కులాంతర మతాంతర వివాహం చేసుకున్న వారి కుటుంబ సభ్యుల సమన్వయ కమిటీని లోతా నేతృత్వంలోనే ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ తీర్మానాన్ని జారీ చేసింది. అస్సాం మిజోరాం ముఖ్యమంత్రుల మధ్య ఒప్పందం. అస్సాం మిజోరాం రాష్ట్రాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలను సంయుక్తంగా పరిష్కరించుకునేందుకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య 2024 ఫిబ్రవరి 9న ఒప్పందం కుదిరింది. అస్సాం మిజోరాం రాష్ట్రాల మధ్య మిజోరాంలోని ఐజ్వాల్, కోలాసిబ్, మమిట్ జిల్లాలు, అస్సాంలోని చాచర్, కరీంగంజ్, హైలాండ్ కండి జిల్లాలు 124.6 కిలోమీటర్ల పొడవు సరిహద్దును పంచుకుంటున్నాయి. బెంగాల్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ రెగ్యులేషన్ 1873 కింద 1875లో నోటిఫికేషన్ చేసిన ప్రకారం ఈ ఇన్నర్ లైన్ రిజర్వ్ ఫారెస్ట్లో 509 చదరపు మైళ్ళ విస్తీర్ణం తమదేనని మిజోరాం వాదిస్తుంది. మరోవైపు 1933లో సర్వే ఆఫ్ ఇండియా గీసిన రాజ్యాంగ సరిహద్దు ప్రకారం తమ భూభాగమే మిజోరాంలో ఉందని అస్సాం పేర్కొంటుంది. ఇన్నర్ లైన్ రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రస్తుతం అస్సాంలో ఉండగా 1933 సరిహద్దు ప్రకారం అస్సాంలో ఉండాల్సిన ఏరియా మిజోరాంలో ఉంది. నాడు క్షేత్రస్థాయిలో ఎలాంటి సరిహద్దులు గీయకపోవడం రెండు రాష్ట్రాల మధ్య వివాదానికి దారితీసింది. ఉల్ఫాతో శాంతి ఒప్పందం. అస్సాంలోని మిలిటెంట్ సంస్థ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సాం, ఉల్ఫాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి ఒప్పందం చేసుకున్నాయి. ఆ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఓ కీలక ఘట్టంగా నిలిచిపోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అస్సాం సీఎం హిమంత బిస్వ శర్మల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. జేకేఎన్ఎఫ్పై 5 ఏళ్ల పాటు నిషేధం. కాశ్మీర్లో వేర్పాటువాదాన్ని బలంగా వినిపించే జమ్మూ కాశ్మీర్ నేషనల్ ఫ్రంట్ జేకేఎన్ఎఫ్పై కేంద్రం 5 ఏళ్ల పాటు నిషేధం విధించింది. ఉపా చట్టం కింద ఈ చర్యలు తీసుకుంది. ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్పై ఈఓడబ్ల్యూ కేసు. మహదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్పై రాష్ట్ర ఆర్థిక నేరాల విభాగం ఈఓడబ్ల్యూ కేసు నమోదు చేసింది. ఈడీ నివేదిక ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఈఓడబ్ల్యూ అధికారులు తెలిపారు. గతేడాది ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసు విచారణ చేపట్టిన ఈడీ అప్పట్లో సంచలన విషయాలు వెల్లడించింది. యాప్ ప్రమోటర్లు అప్పుడు ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్న భూపేష్ బఘేల్కు ₹5,800 కోట్ల మేర ఇచ్చినట్లు ఆరోపించింది. హిమాచల్ ప్రదేశ్కు 76 ఏళ్లు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం 1948 ఏప్రిల్ 15 తేదీన ఆవిర్భవించింది. 1948లో హిమాచల్ ప్రదేశ్లో అక్షరాస్యత రేటు 7% ఉంది. ఇది 76 సంవత్సరాల తర్వాత అంటే నేటికి 82.80% చేరుకుంది. రాష్ట్రంలో 3 విమానాశ్రయాలు ఉన్నాయి. 1948లో వీటి సంఖ్య 0. ఆరోగ్య రంగంలో కూడా రాష్ట్రం అగ్రగామిగా నిలిచింది. హిమాచల్లో ప్రస్తుతం ఒక ఎయిమ్స్, 5 వైద్య కళాశాలలు, 5 డెంటల్ కళాశాలలు, పలు నర్సింగ్, ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. 1948 సంవత్సరంలో హిమాచల్లో ప్రజల తలసరి ఆదాయం $240 కాగా ప్రస్తుతం ₹2,35,199కి చేరుకుంది. స్వతంత్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త యశ్వంత్ సింగ్ పర్మార్ హిమాచల్ తొలి ముఖ్యమంత్రి. ఈయన 1952 నుంచి 1977 వరకు అధికారంలో ఉన్నారు. ఠాకూర్ రామ్లాల్ 1977, 1980లలో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. శాంతకుమార్ సింగ్ 1985, 1993, 2003, 2012, 2017లో 6 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ప్రేమ్ కుమార్ ధుమాల్ 1998, 2007లో అధికారాన్ని చేపట్టారు. 2017లో జైరామ్ ఠాకూర్ ముఖ్యమంత్రి అయ్యారు. సుఖ్వీందర్ సింగ్ సుఖు 2023 నుండి అధికారంలో కొనసాగుతున్నారు.
హర్యానాలో 75% ప్రైవేటు ఉద్యోగ రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేసిన పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు. పంజాబ్ మరియు హర్యానా హైకోర్టు 2023 నవంబర్ 17 హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్థానిక అభ్యర్థుల చట్టం 2020 రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. హర్యానా నివాసితులకు ప్రైవేటు ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన చట్టం కోర్టు వివక్షగా పరిగణించబడింది. నవంబర్ 2020లో హర్యానా అసెంబ్లీ ఆమోదించిన హర్యానా స్టేట్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ స్థానిక అభ్యర్థుల చట్టం 2020 హర్యానా నివాసితులకు నెలసరి జీతం ₹30,000 కంటే తక్కువ ఉన్న ప్రైవేట్ రంగ ఉద్యోగులలో 75% రిజర్వ్ చేయబడింది. మార్చి 2, 2021న గవర్నర్ ఆమోదించిన తర్వాత ఈ చట్టం జనవరి 15, 2022న అమల్లోకి వచ్చింది. పట్నా వర్సిటీ వేలర్ సెనేట్ హౌస్కు జయప్రకాష్ నారాయణ్ పేరు. పట్నా విశ్వవిద్యాలయంలోని చారిత్రక వేలర్ సెనేట్ హౌస్ పేరును జయప్రకాష్ నారాయణ్ అనుసద్ భవన్గా మార్చారు. సోషలిస్టు నేత జయప్రకాష్ నారాయణ్ స్మృత్యర్థం యూనివర్సిటీ తన 106వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న నేపథ్యంలో 97 సంవత్సరాల బ్రిటిష్ వలస కాలం నాటి పేరుకు చరమగీతం పాడింది. గంగా నది ఒడ్డు పాత అశోక్ రాజ్పథ్ మధ్య అక్టోబర్ 1, 1917లో ఈ వర్సిటీని ఏర్పాటు చేశారు. కేరళ తమ రాష్ట్రం పేరును కేరళంగా మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి కేరళ శాసనసభ విజ్ఞప్తి చేసింది. తమ రాష్ట్రం పేరును పూర్వం నుంచే మలయాళంలో కేరళం అని పిలిచేవారని గుర్తు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం బీహార్ కేబినెట్ తీర్మానం. బీహార్ ప్రత్యేక హోదా కల్పించాలని నితీష్ కుమార్ ప్రభుత్వం మరోసారి డిమాండ్ చేసింది. హోదా కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ కేబినెట్లో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. బీహార్లో నివసిస్తున్న వారిలో దాదాపు 94% కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని సీఎం నితీష్ కుమార్ తెలిపారు. క్రిమినల్ జస్టిస్ డేటా ప్లాట్ఫామ్ వినియోగంలో అగ్రస్థానంలో ఉత్తరప్రదేశ్. భారతదేశంలో ఇంటర్ ఆపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ICJS-ను అత్యధిక వినియోగాన్ని నమోదు చేయడంలో ఉత్తరప్రదేశ్ వరుసగా 3వ సంవత్సరం అగ్రస్థానంలో నిలిచింది. సిక్కింలో మహిళల ప్రసూతి సెలవులు పెంపు. సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్ల అసోసియేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న అధికారులైన మహిళలకు ఏడాది పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజుల పాటు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సీతామర్హి కోసం బీహార్ ప్రభుత్వ పునరాభివృద్ధి ప్రణాళిక. నితీష్ కుమార్ నేతృత్వంలోని బీహార్ ప్రభుత్వం ఇటీవల హిందూ దేవత సీత జన్మస్థలంగా భావించే సీతామర్హిలోని పునరాభివృద్ధికి ₹72 కోట్ల ప్రణాళికను ఆవిష్కరించింది. అంధత్వ నియంత్రణ విధానాన్ని అమలు చేసిన మొదటి రాష్ట్రంగా రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రం తన పౌరులకు చూపు హక్కుని నిర్ధారించే లక్ష్యంతో అంధత్వ నియంత్రణ కోసం ఒక విధానాన్ని అమలు చేసిన భారతదేశంలో మొదటి రాష్ట్రంగా అవతరించింది. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు ఆమోదం. గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ అమెండ్మెంట్ బిల్లు 2023కు మంజూవాణి ఓటుతో లోక్సభ ఆమోదం లభించింది. ఢిల్లీలో పాలనా అధికారం అసెంబ్లీకే ఉంటుందని, అధికారుల బదిలీలు, నియామకాల్లోనూ అక్కడి ప్రభుత్వానిదే తుది నిర్ణయమని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2023 మే 11న తీర్పు ఇచ్చింది. అయితే తీర్పును పక్కన పెడుతూ 2023 మే 19న కేంద్రం కొత్త ఆర్డినెన్స్ తెచ్చింది. నగర పాలనపై అసాధారణ అధికారాలను లెఫ్టినెంట్ గవర్నర్ చేతుల్లో పెడుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఢిల్లీలో గ్రూప్ ఏ అధికారుల పోస్టింగ్ బదిలీలపై ఢిల్లీ ప్రభుత్వ అధికారులను తొలగిస్తూ దాని స్థానంలో కొత్తగా నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. ఫలితంగా ఢిల్లీలోని అధికారుల పోస్టింగ్ బదిలీలతో పాటు విజిలెన్స్ అధికారులు LG చేతుల్లోకి వెళ్ళాయి. నేషనల్ క్యాపిటల్ సివిల్ సర్వీస్ అథారిటీకి చైర్మన్గా ఢిల్లీ సీఎం ఉంటారు. పంజాబ్లో వర్సిటీలకు కులపతి ఇక ముఖ్యమంత్రే.
పంజాబ్ రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు కులపతులు, ఛాన్సలర్లుగా గవర్నర్ల స్థానంలో ఇక ముఖ్యమంత్రి ఉండనున్నారు. ఇది సభ ఆమోదం పొందింది. ఇలాంటి నిర్ణయాన్ని పశ్చిమ బెంగాల్ శాసనసభ కూడా గత ఏడాది తీసుకుందని పంజాబ్ సీఎం భగవత్ మాన్ తెలిపారు. కేరళలో ఇంటర్నెట్ ఇక ప్రాథమిక హక్కు. కేరళ ఇంటర్నెట్ను ప్రాథమిక హక్కుగా ప్రకటించి అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఆవిర్భవించింది. ప్రజల మధ్య డిజిటల్ అంతరాన్ని తగ్గించే దిశగా తమ ప్రభుత్వం తొలి విడతలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కేరళ ఫైబర్ ఆప్టికల్ నెట్వర్క్ను పినరయి విజయన్ ప్రభుత్వం తాజాగా ప్రారంభించింది. ద రాజస్థాన్ ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్లు చట్టం 2023. రాజస్థాన్లో మృతదేహాలతో ధర్నాలు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. ఈ రకమైన ట్రెండ్కు అడ్డుకట్ట వేయడానికి రాజస్థాన్లోని అశోక్ గెహ్లోత్ ప్రభుత్వం ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ తరహా ఒక చట్టాన్ని చేసిన తొలి రాష్ట్రంగా రాజస్థాన్ చరిత్రలో పుటల్లో నిలిచింది. మహారాష్ట్ర రాష్ట్ర గీతంగా జై జై మహారాష్ట్ర మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో జై జై మహారాష్ట్ర మగను రాష్ట్ర గీతంగా గుర్తించారు. రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు 2023. రాష్ట్రంలోని మొత్తం వయోజన జనాభాకు వేతనం లేదా పింఛను హామీని అందించే లక్ష్యంతో రాజస్థాన్ అసెంబ్లీ రాజస్థాన్ కనీస ఆదాయ హామీ బిల్లు 2023ని ఆమోదించింది. ఈ బిల్లు ద్వారా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాలు అనే తేడా లేకుండా ప్రతి సంవత్సరం 125 రోజులు ఉపాధి హామీని పొందగలుగుతారు. దేశంలో మొదటి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా కొల్లాం. కేరళ రాష్ట్రంలోని కొల్లం జిల్లా దేశంలో మొదటి రాజ్యాంగ అక్షరాస్యత జిల్లాగా అవతరించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. దేశం యొక్క చట్టాలు, వారి హక్కుల గురించి పౌరులకు అవగాహన కల్పించడానికి కొల్లం జిల్లా పంచాయతీ జిల్లా ప్రణాళిక సంఘం కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కిలా ప్రారంభించిన 7 నెలల ప్రచారంలో కొల్లం జిల్లా విజయం. మధ్యప్రదేశ్లో పెసా చట్టం. గిరిజన జనాభాపై దోపిడీని నిరోధించేందుకు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతాలకు పంచాయతీ విస్తరణ పెసా చట్టాన్ని అమలు చేయనుంది. కేరళ గవర్నర్కు వర్సిటీల ఛాన్సలర్ హోదా రద్దు. రాష్ట్రంలోని వర్సిటీలకు ఛాన్సలర్గా గవర్నర్ను తొలగించడంతో పాటు ఆ హోదాలో ప్రముఖ విద్యావేత్తలను నియమించేందుకు ఉద్దేశించిన బిల్లును కేరళ అసెంబ్లీ 2022 డిసెంబర్ 13న ఆమోదించింది. జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీకి కోటి నజరానా. ఉత్తమ గ్రామ పంచాయతీల ఎంపికకు అనుసరించే మార్గదర్శకాలలో కేంద్రం మార్పులు చేసింది. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎస్డిజి సాధన ఆధారంగా ఉత్తమ గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణయించారు. మొదటి బహుమతికి కోటి, రెండో బహుమతికి ₹75 లక్షలు, మూడో బహుమతికి పొందిన గ్రామానికి ₹50 లక్షల వరకు అవార్డు ఇస్తారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి వీటిని ఎంపిక చేస్తారు. జాతీయ స్థాయిలో మాత్రమే ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తారు. పశ్చిమ బెంగాల్లో యూనివర్సిటీలకు ఛాన్సలర్గా మమతా బెనర్జీ. పశ్చిమ బెంగాల్లో యూనివర్సిటీలకు ఇకపై గవర్నర్ బదులుగా ముఖ్యమంత్రి ఛాన్సలర్గా వ్యవహరిస్తారు. 2022 జూన్ 6న సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రైవేటు వర్సిటీల విజిటర్ హోదాను కూడా గవర్నర్ నుంచి రాష్ట్ర విద్యా మంత్రికి బదలాయించారు. గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీకి జీవిత ఖైదు. 30 ఏళ్ల క్రితం నాటి కాంగ్రెస్ నేత సోదరుడి హత్య కేసులో గ్యాంగ్స్టర్ రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీకి వారణాసి కోర్టు జీవిత ఖైదు విధించింది. 1991 ఆగస్టు 3వ తేదీన కాంగ్రెస్ నేత అజయ్ రాయ్ సోదరుడు అవధేశ్ రాయ్ వారణాసిలోని ఆయన ఇంటి గేటు వద్ద హత్యకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి అన్సారీతో పాటు పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అవధేశ్ రాయ్ హత్య కేసును విచారించిన ఎంపీ, ఎమ్మెల్యే కోర్టు ప్రత్యేక జడ్జి అవనీస్ గౌతమ్ అన్సారీకి జీవిత ఖైదుతో పాటు ₹1.20 లక్షల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. మాయావతి వారసుడిగా ఆకాష్ ఆనంద్. బీఎస్పీ అధినాయకురాలు మాయావతి తన రాజకీయ వారసుడిగా తన మేనల్లుడైన ఆకాష్ ఆనంద్ను ప్రకటించారు. లక్నోలో జరిగిన
పార్టీ సమావేశంలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ఏడాది కాలంగా ఆకాశ్ ఆనంద్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆకాశ్ ఆనంద్ మాయావతి తమ్ముడి కుమారుడు. లండన్లో MBA చేశారు. జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తకావిష్కరణ. పాలనాధికారులుగా ఉన్న మహిళలు నిర్ణయాత్మక శక్తిగా మారుతున్నారని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. ఆయన రచించిన జస్ట్ ఏ మెర్సినరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్ పుస్తకావిష్కరణ కార్యక్రమం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం రుద్రారంలోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీలో జరిగింది. RTI మినహాయింపు జాబితాలో CRT ఇన్. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ CRT ఇన్ని సమాచార హక్కు చట్టం RTI 2005 నుండి మినహాయించిన సంస్థల జాబితాలో చేర్చింది. కంప్యూటర్ భద్రతా సంఘటనలపై ప్రతిస్పందించడానికి బాధ్యత వహించే జాతీయ ఏజెన్సీ CRT.in మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కింద సైబర్ బెదిరింపులను పరిష్కరించడంలో మరియు భద్రతా అవగాహనను పెంపొందించడంలో కీలకమైన సంస్థకు పారదర్శకతను పరిమితం చేయడంతో ఈ చర్య ఆందోళనను రేకెత్తించింది. CRT.in పాత్ర. CRT.in కంప్యూటర్ భద్రతా సంఘటనలకు తక్షణమే ప్రతిస్పందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణ పౌరులలో భద్రతా అవగాహనను పెంపొందించడం దీని ముఖ్య లక్ష్యాలలో ఒకటి. ఈ ఏజెన్సీ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. డిజిటల్ మౌలిక సదుపాయాలను రక్షించడంలో మరియు సైబర్ సెక్యూరిటీ సవాళ్లను పరిష్కరించడంలో దీనికి ప్రాముఖ్యత కలదు. RTI చట్టం కింద మినహాయింపులు. RTI చట్టం 2005లో రూపొందించబడింది. దాని పరిధి నుండి కొన్ని ఇంటెలిజెన్స్ మరియు భద్రతా సంస్థలను మినహాయించింది. ఈ మినహాయింపు 2వ షెడ్యూల్లో జాబితా చేయబడిన ఎంటిటీలను కలిగి ఉంటుంది. అవినీతి ఆరోపణలు మరియు మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన సమాచారం మినహాయించబడుతుంది. ఇటీవలే సవరణ CRT.inకు ఈ నిబంధన కింద మినహాయించబడిన 27వ సంస్థగా చేర్చింది. ఆందోళనలు. RTI పరిశీలన నుండి CRT.inను మినహాయించే నిర్ణయం ముఖ్యంగా సైబర్ సెక్యూరిటీ రంగంలో పారదర్శకత మరియు జవాబుదారీతనం గురించి ఆందోళనను పెంచుతుంది. జాతీయ నోడల్ ఏజెన్సీగా సైబర్ బెదిరింపులను పరిష్కరించడానికి మరియు క్లిష్టమైన డిజిటల్ మౌలిక సదుపాయాల భద్రతకు CRT.in యొక్క కార్యకలాపాలు కీలకం. RTI విచారణల నుండి రక్షించే చర్య సైబర్ సెక్యూరిటీ సంఘటనలను ప్రతిస్పందన వ్యూహాలు మరియు డిజిటల్ భద్రత యొక్క మొత్తం పాలనపై ప్రజల సమాచార ప్రాప్యతపై ప్రభావం చూపవచ్చు. RTI చట్టంలో 2వ షెడ్యూల్ను చివరిసారిగా 2016లో స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ జోడించి సవరించారు. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మరియు బోర్డర్ రోడ్స్ డెవలప్మెంట్ బోర్డు వంటి ఇతర సంస్థలు కూడా 2వ షెడ్యూల్లో జాబితా చేయబడ్డాయి. తప్పుడు మూల్యాంకనం చేసిన ఆచార్యులను తొలగించిన పూర్వాంచల్ వర్సిటీ. సమాధాన పత్రాలను జై శ్రీరామ్ భారత్ క్రికెటర్ల పేర్లతో నింపిన విద్యార్థులను 56% మార్కులతో పాస్ చేశారన్న కారణంతో ఉత్తరప్రదేశ్లోని వీర్ బహదూర్ సింగ్ పూర్వాంచల్ విశ్వవిద్యాలయం 2 ఆచార్యులను తొలగించింది. విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కమిటీలో డాక్టర్ అశుతోష్ గుప్తా, డాక్టర్ వినయ్ వర్మలు తప్పుడు మూల్యాంకనానికి పాల్పడ్డారని నిర్ధారణ అయినట్లుగా వర్సిటీ ఉపకులపతి వందనా సింగ్ తెలిపారు. దీంతో వీరిద్దరిని విధుల నుంచి తప్పించి క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇక స్థానిక భాషల్లోనే ఉన్నత విద్య. UGC ఉన్నత విద్యలో ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రాల పరిధిలోని ఉన్నత విద్య పాఠ్య పుస్తకాలను ప్రాంతీయ భాషలో తర్జుమా చేయాలని రాష్ట్రాల ఉన్నత విద్యా మండళ్లను సూచించింది. జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. దీనికోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఆధారంగా అనువాదిని అనే ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందించింది. దీన్ని అన్ని రాష్ట్రాలు ఉపయోగించుకుని డిగ్రీ, ఇంజనీరింగ్తో పాటు అన్ని రకాల ఉన్నత విద్యా పాఠ్య పుస్తకాలను ఆయా రాష్ట్రాల మాతృభాషల్లో తర్జుమా చేయాలని సూచించింది. ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్లో చేరిన సిబిఐ అకాడమీ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐ అకాడమీ అధికారికంగా ప్రతిష్టాత్మకమైన ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్లోకి చేరింది. గ్లోబల్ స్టేజ్లోకి అడుగుపెట్టి సిబిఐ అకాడమీ ఇప్పుడు ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్లో 10వ సభ్యునిగా గౌరవనీయమైన బిరుదును కలిగి ఉంది. మరో 15 సంస్థలు ఈడీ పరిధిలోకి. కేంద్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీను కేంద్ర ప్రభుత్వం మరింత శక్తివంతం చేసింది. ఈ దర్యాప్తు సంస్థ పరిధిలోకి మరో 15 కేంద్ర మంత్రిత్వ శాఖలు సంస్థలను తీసుకొస్తూ 2022 నవంబర్ 22న ఆదేశాలు జారీ చేసింది. ఇందుకోసం ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ PMLAలోని 66వ నిబంధనలో మార్పులు చేసింది. ఈడీ పరిధిలోకి తాజాగా విదేశాంగ శాఖ, నేషనల్ ఇంటెలిజెన్స్ గ్రిడ్, మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్, NIA, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, స్టేట్ పోలీస్ విభాగాలు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, డిఫెన్స్ ఇంటెలిజెన్స్ అకాడమీ, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ తదితర సంస్థలను తీసుకొచ్చారు. 97వ రాజ్యాంగ సవరణ స్థానిక సహకార సంఘాలకు వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ఆపరేషన్ చక్ర సైబర్ నేరస్తుల ఆట కట్టించేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఆపరేషన్ చక్రను మొదలుపెట్టింది. సిబిఐ వజ్రోత్సవ వేడుకలు. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ ఏర్పాటైన 60 సంవత్సరాలు అయిన సందర్భంగా 2023 ఏప్రిల్ 3న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో వజ్రోత్సవ వేడుకలు ప్రారంభించారు. భాషల అనువాదానికి భాషిని. భారతదేశంలో చాలా మతాలు, ప్రాంతాలు ఉన్నాయి. ఉపాధి లేదా ఇతర అవసరాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి మాతృభాష తప్ప వేరే భాష రాని వారు కమ్యూనికేషన్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్ర ప్రభుత్వం భాషిని పేరుతో కృత్రిమ మేధ AI ఆధారిత యాప్ను అభివృద్ధి చేసింది. ఇది ఒక భారతీయ భాషను మరో భాషలోకి, అదేవిధంగా ఇంగ్లీష్ నుంచి భారతీయ భాషలోకి అనువదిస్తుంది. మరణించిన ప్రముఖులు. న్యాయ కోవిదుడు ఏజీ నురానీ మృతి. ప్రముఖ విద్యావేత్త, రచయిత, న్యాయ కోవిదుడు అబ్దుల్ గఫూర్ మజీద్ నురానీ 94 సంవత్సరాలు. 2024 ఆగస్టు 29న ముంబైలో మృతి చెందారు. ఆయన 1930 సెప్టెంబర్ 16న ముంబైలో జన్మించారు. ఆయన బాంబే హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాద వృత్తిని ప్రాక్టీస్ చేశారు. ఆయన ది కశ్మీర్ డిస్ప్యూట్ 1947-2012, ఆర్టికల్ 370, ఏ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, ది డిస్ట్రిక్ట్ ఆఫ్ హైదరాబాద్, ద డిస్ట్రక్షన్ ఆఫ్ హైదరాబాద్ వంటి పుస్తకాలు రాశారు. కేంద్ర మాజీ మంత్రి నట్వర్ సింగ్ మృతి. మాజీ దౌత్యాధికారి, కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి కె. నట్వర్ సింగ్ 2024 ఆగస్టు 10న మృతి చెందారు. నట్వర్ సింగ్ 1931లో రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో జన్మించారు. 1953లో విదేశాంగ శాఖ అధికారిగా కెరీర్ ప్రారంభించారు. చైనా, అమెరికా, పాకిస్తాన్, బ్రిటన్ తదితర దేశాల్లో కీలక హోదాల్లో పనిచేశారు. 1966 నుంచి 1971 వరకు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కార్యాలయంతో పనిచేశారు. 1985లో కేంద్ర ఉక్కు, బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. నట్వర్ సింగ్కు 1984లో పద్మభూషణ్ అవార్డు లభించింది. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య మృతి. సిపిఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య 2024 ఆగస్టు 8న కోల్కతాలో మృతి చెందారు. భట్టాచార్య 1944 మార్చి 1 కోల్కతాలో జన్మించారు. 1966లో పార్టీలో చేరారు. సిపిఎం యువజన విభాగమైన DYFIలో చేరారు. రాజకీయాల్లోకి రాకముందు పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా సేవలందించిన ఈయన
2000లో జ్యోతి బసు సీఎం పదవి నుంచి వైదొలగక ముందు ఉప ముఖ్యమంత్రిగా పదోన్నతి పొందారు. జ్యోతి బసు తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2000 నుంచి 2011 వరకు ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. బుద్ధదేవ్కు కేంద్రం 2021లో పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఆ అవార్డును ఆయన తిరస్కరించారు. కెప్టెన్ విజయకాంత్ మృతి. డిఎంకే అధ్యక్షుడు, సినీ నటుడు కెప్టెన్ విజయకాంత్ 2023 డిసెంబర్ 28న చెన్నైలో మృతి చెందారు. 1952 ఆగస్టు 25న మదురైలోని తిరుమంగళంలో అళగర్ స్వామి అండాల్ దంపతులకు విజయకాంత్ జన్మించారు. 150కి పైగా చిత్రాల్లో నటించారు. 2005 సెప్టెంబర్ 14న దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళిగం డిఎండికేను స్థాపించారు. మాజీ సీసీ ఎంఎస్ గిల్ మృతి. కేంద్ర ఎన్నికల సంఘం మాజీ ప్రధాన కమిషనర్ మనోహర్ సింగ్ గిల్ ఢిల్లీలో 2023 అక్టోబర్ 15న మృతి చెందారు. 1996 డిసెంబర్ నుంచి 2001 జూన్ మధ్య ఈయన ప్రధాన ఎన్నికల కమిషనర్ సిఈసిగా పనిచేశారు. సిఈసిగా పనిచేశాక రాజకీయ రంగం ప్రవేశం చేసిన తొలి వ్యక్తిగా గిల్ గుర్తింపు పొందారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభలో అడుగుపెట్టిన ఆయన 2008 నాటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర క్రీడల మంత్రిగా పనిచేశారు. 2000లో పద్మ విభూషణ్ అందుకున్నారు. డాక్టర్ వి మోహిని గిరి మృతి. మహిళా హక్కుల కార్యకర్త డాక్టర్ వి మోహిని గిరి మృతి చెందారు. ఈమె భారతదేశంలోని మహిళల సాధికారతకు గణనీయమైన కృషి చేశారు. మోహినిగిరి 1995 నుండి 1998 వరకు జాతీయ మహిళా కమిషన్కు చైర్మన్గా పనిచేశారు. ఈమె 1972లో వార్ విడోస్ అసోసియేషన్ను స్థాపించారు. ఈమెకు 2007లో పద్మభూషణ్ అవార్డు లభించింది. సుప్రీం తొలి మహిళా న్యాయమూర్తి ఫాతిమా బీవి మృతి. సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి జస్టిస్ ఫాతిమా బీవి 96 సంవత్సరాలు. ఆమెకి కేరళలోని కొల్లంలో 2023 నవంబర్ 23న మృతి చెందారు. గతంలో ఆమె తమిళనాడు గవర్నర్గా కూడా పనిచేశారు. జస్టిస్ ఫాతిమా బీవి 1927 ఏప్రిల్ 30న కేరళలో పతనందిట్టలో జన్మించారు. 1983 నుంచి 1989 వరకు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. 1989 అక్టోబర్ 6 నుంచి 1992 ఏప్రిల్ 29 వరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. లోక్సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి మృతి. లోక్సభ మాజీ స్పీకర్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మనోహర్ జోషి మృతి చెందారు. 1937 డిసెంబర్ 2న రాయ్గఢ్ జిల్లాలో నందవి గ్రామంలో జోషి జన్మించారు. ముంబైలోని వీరమాత జీజాబాయి టెక్నాలజికల్ ఇన్స్టిట్యూట్ నుంచి సివిల్ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ చేశారు. వాస్తవానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకలాపాల్లో పాల్గొనడం ద్వారా ఆయన రాజకీయ జీవితం మొదలైంది. అయితే బాల్ ఠాక్రే సన్ ఆఫ్ ది సాయిల్ ప్రచారంలో భాగంగా చేసిన విజ్ఞప్తికి ఆకర్షితుడై శివసేన పార్టీలో చేరారు. జోషి సర్గా ప్రసిద్ధి చెందిన ఆయన అవిభాజ్య శివసేన పార్టీ తరపున 1995 నుంచి 1999 మధ్య కాలంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించారు. 2002-2004 మధ్య కాలంలో వాజ్పేయి ప్రభుత్వంలో లోక్సభ స్పీకర్గా పనిచేశారు. బాలాసాహెబ్ ఠాక్రేకు మనోహర్ జోషి నమ్మిన బంటులో ఉండేవారు. రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేనను స్థాపించి బయటకు వచ్చేసిన సమయంలో చాలామంది శివసేన నేతల కుమారులు ఆయన వెంట నడవగా పార్టీ సీనియర్లు మాత్రం బాల్ ఠాక్రేతోనే ఉన్నారు. అలా ఉన్న సీనియర్లో మనోహర్ జోషి ఒకరు. ఉపాధ్యాయుడి నుంచి సీఎం వరకు తొలినాళ్ళలో మనోహర్ జోషి ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఆ తర్వాత 1967లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1968-70 మధ్యకాలంలో మున్సిపల్ కౌన్సిలర్గా ఎన్నికయ్యారు. స్టాండింగ్ కమిటీ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్గాను వ్యవహరించారు. 1976-77 మధ్య ముంబై మేయర్గా పనిచేశారు. అప్పుడే క్లీన్ ముంబై, గ్రీన్ ముంబై ప్రచారాన్ని నడిపారు. 1972లో తొలిసారిగా మహారాష్ట్ర శాసన మండలికి ఎన్నికయ్యారు. 3 దఫాలు ఎమ్మెల్సీగా పనిచేసిన తర్వాత 1990లో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 1990-91 మధ్య అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో శివసేన తరపున ముంబై ఉత్తర మధ్య నియోజకవర్గం నుంచి ఎంపీగా మనోహర్ జోషి విజయం సాధించారు. కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ మృతి. కేరళ మాజీ ముఖ్యమంత్రి ఉమెన్ చాందీ
బెంగళూరులో 2023 జూలై 18న మృతి చెందారు. 1970 నుంచి పుదుపల్లి నియోజకవర్గం నుంచి ఉమెన్ చాందీ 12 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన కేరళకు 2004 నుంచి 2006, ఆపై 2011 నుంచి 2016 మధ్య 2 దఫాలు సీఎంగా వ్యవహరించారు. ఉమెన్ చాందీ 1943 అక్టోబర్ 31న కొట్టాయం జిల్లాలోని కుమరకోం గ్రామంలో జన్మించారు. 27 ఏళ్ల వయసులో పుదుపల్లి నుంచి 1970లో తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచి విజయం సాధించారు. 1977లో కె. కరుణాకరన్ కేబినెట్లో తొలిసారిగా మంత్రి అయ్యారు. పంజాబ్ మాజీ సీఎం ప్రకాష్ సింగ్ బాదల్ మృతి. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాష్ సింగ్ బాదల్ మొహాలీలో 2023 ఏప్రిల్ 25న మృతి చెందారు. బాదల్ 1927 డిసెంబర్ 8న పంజాబ్లోని అబుల్ ఖురానా గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు. 1947లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. గ్రామ సర్పంచ్గా, బ్లాక్ సమితి చైర్మన్గా మొదలై 1957లో కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యే అయ్యారు. ఇతను శిరోమణి అకాలీ దళ్ బాదల్ పార్టీని స్థాపించారు. 1970, 71, 1977, 80, 1997, 2002, 2007, 2012, 2017 ఇలా 5 సార్లు పంజాబ్ సీఎంగా చేశారు. గతేడాది పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో 13వసారి పోటీ చేశారు. దేశంలోనే అత్యంత వృద్ధ అభ్యర్థిగా రికార్డుకెక్కిన ఓటమి పాలయ్యారు. ఎంపీగా కూడా నెగ్గిన ఆయన కేంద్ర వ్యవసాయ, సాగునీటి పారుదల మంత్రిగా పనిచేశారు. మాజీ సిజేఐ జస్టిస్ అహ్మదీ, సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అజీద్ ముసబ్బీర్ అహ్మదీ 90 దక్షిణ ఢిల్లీలో మరణించారు. ఆయన సూరత్లో జన్మించారు. 1994 అక్టోబర్ 25న ప్రధాన న్యాయమూర్తి సిజేఐ అయ్యారు. 1997 మార్చి 24 వరకు ఆ హోదాలో సేవలందించారు. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి 2 సార్లు కులపతిగా ఉన్నారు. కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ మృతి. సీనియర్ రాజకీయవేత్త, లోక్ తాంత్రిక జనతా దళ్ ఎల్జేడీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ గుర్గావ్లో 2023 జనవరి 12న మరణించారు. శరద్ యాదవ్ మొత్తం 10 సార్లు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు. 7 సార్లు లోక్సభకు, 3 సార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1970వ దశకంలో జయప్రకాష్ నారాయణ్ శిష్యుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. జనతాదళ్ నుంచి బయటకు వచ్చి 1997లో జేడీయూను స్థాపించారు. జేడీయూ నితీశ్ వర్గానికే చెందుతుందని 2017లో ఈసీ ప్రకటించింది. 2018లో తాను స్థాపించిన ఎల్జేడీని శరద్ యాదవ్ ఇటీవలే జేడీయూలో విలీనం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మృతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ అహ్మదాబాద్లోని యుఎన్ మెహతా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. హీరాబెన్కు ప్రధాని మోదీ సహా 5 కుమారులు సోమాబాయి, అమృత్, ప్రహ్లాద్, పంకజ్ కుమార్తె వసంతిబెన్ ఉన్నారు. గాంధీనగర్ శ్మశాన వాటికలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో అంత్యక్రియలు జరిగాయి.